పిఎంసి అంటే పత్రిజీ సందేశాలన్నింటినీ పెట్టుకున్న ఒక ట్రెజర్ బాక్స్ అని చెప్పచ్చు. అండ్ పిఎంసి వివిధ భాషల్లో కూడా ఉంది. అండ్ ఈరోజు మనతో పాటు పిఎంసి టీం అందరు ఉన్నారు. డైరెక్టర్స్, బోర్డ్ మెంబర్స్, ఇన్ఛార్జ్లు అందరూ, ప్రతి ఒక్కరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి పిఎంసి గురించి ముందు భాస్కర్ రెడ్డి గారి ద్వారా ఆయన సందేశం తీసుకుందాం. దయచేసి అందరూ ఇప్పుడు జరుగుతున్న ఈ గంట కార్యక్రమాన్ని వారు ప్రతి ఒక్కరి సందేశం మనం అందరూ విందాం. ఎందుకంటే గత 7 సంవత్సరాలుగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తెలుగు ఎన్నెన్ని అభివృద్ధి పనులు చేసిండ్రు, కొన్ని గంటల కంటెంట్స్ ఎలా క్రియేట్ చేశారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు, మొత్తం మనకు వివరంగా చెప్తారు. ఎవరికి ఏ సందేహం ఉన్నా అందరూ దయచేసి వినండి. మొత్తం వివరంగా ఆల్ డైరెక్టర్స్ అండ్ ట్రస్టీస్, ఎంటైర్ మేనేజ్మెంట్ ఈ సభాముఖంగా ఈ స్టేజ్ మీద ఉన్నారు. దయచేసి వినాలి. ఎందుకంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బ్యాక్ బోన్ టు ద పిఎస్ఎస్ఎం. మనకు శరీరానికి వెన్నెముక ఎలానో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కూడా మన ఈ పిఎస్ఎస్ఎం కళ. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఇంత అద్భుతంగా జరుగుతున్నాయి. ఎన్నో మన తిరుపతి ప్రోగ్రాం ఎంత అద్భుతంగా జరిగింది. అన్నిటికీ కనిపించదు పిఎంసి, కానీ పిఎంసి బ్యాక్ అండ్ వర్క్ ఎంతో అద్భుతంగా జరుగుతుంది. నేను ఎప్పుడు అలా పిఎంసి ఆఫీస్కి వెళ్తుంటాను, చాలా రెగ్యులర్గా వెళ్తుంటాను. ఎస్పెషల్లీ ఈ ధ్యానమాయ టైంలో ఎంత కంటెంటు, ఏది పత్రికారు ఏ సెకండ్లో మాట్లాడింది మొత్తం వాళ్ళ దగ్గర రికార్డు ఉంది. అద్భుతమైన వర్క్ చేస్తుంది ఆ టీం. ఒకసారి పిఎంసి ట్రస్ట్కు, డైరెక్టర్స్కు, మొత్తం వాళ్ళ యొక్క ఏమంటారు బ్రాండ్ అంబాసిడర్స్కు, షేర్ హోల్డర్స్ అందరికీ గట్టిగా చప్పట్లతో మనం కృతజ్ఞతలు, అభినందన తెలపాలి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈరోజు పిఎస్ఎస్ మీడియా లిమిటెడ్, పిఎంసి మరియు ది పిఎంసి ట్రస్ట్ డైరెక్టర్స్, అలాగే ట్రస్టీస్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్, అంబాసిడర్స్ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకు పూర్వం పిఎంసికి రాకముందు ఈ 40 ఏళ్ల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క అనేక విషయాలు, పత్రిజీ సందేశాలు, ఎంతోమంది ఆత్మజ్ఞానుల యొక్క అనుభవాలు మనకు మీడియా, ఒకటి ధ్యాన జగత్, మరొకటి స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్, ఈ రెండు పత్రిజీ 2 కళ్ళైతే మరి మూడో కన్ను పిఎంసి. మరి పిఎంసి పత్రిజీ యొక్క దూరదృష్టికి ఇది ఒక సంకేతం. 5000 సంవత్సరాల క్రితం భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి విషయాలు ఈరోజు లక్షల మంది ఎన్నో విశ్లేషణలు ఉన్నాయి, ఎవరికీ స్పష్టత లేదు. పత్రిజీ అందులో స్పష్టంగా ధ్యానం గురించి తెలియజేసి ఆ ధ్యానం యొక్క విశేషమైనటువంటి ఆ జ్ఞానాన్ని భగవద్గీత ద్వారా అందించారు. ఈరోజు భగవద్గీత అందరికీ అర్థమయ్యే విధంగా పత్రిజీ చాలా అద్భుతంగా అందించినటువంటి విషయం. మరి 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఆనాపానసతి ధ్యానాన్ని అందించినప్పుడు ఆ తర్వాత ఎన్నో తెగలు, అంటే వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో తేడాలు వచ్చినాయి. అదంతా నిర్వీర్యం అయిపోయింది ఈరోజు బౌద్ధం. మరి అలాంటి పరిస్థితుల్లో పత్రిజీ మళ్ళీ తిరిగి ఈ యొక్క జ్ఞానాన్ని ప్రపంచంలో ఎప్పటికీ ఉండాలంటే ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట స్పష్టంగా పిఎంసి ద్వారా గత 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి అనేక విజ్ఞానం అంతా కూడా మరి పిఎంసి నిక్షిప్తం చేసింది. కేవలం ఒక గురువు ఒక జ్ఞానాన్ని అందించినప్పుడు అది మాత్రమే కాకుండా ఎంతోమంది దాన్ని అనుభవించినటువంటి అనుభవజ్ఞానులు, లక్షల మంది అనుభవాలు పిఎంసిలో నిక్షిప్తం చేయాలి అనే ఒక మరి గొప్ప లక్ష్యానికి ఒక పరాకాష్టే పిఎంసి. ఇది అన్ని భాషల్లోనూ రావాలి అనే పత్రిజీ సంకల్పం. మరి దానికోసం పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పిఎంసి ట్రస్టు, ఎందుకంటే ఇది కమర్షియల్ ఛానల్ కాదు, దానికి మనకు ఆర్థిక సహకారం అందిస్తుంది పిఎంసి ఆ ట్రస్ట్. ఆ పిఎంసి ట్రస్ట్కి అంటే ఇంతకుముందు 1000 మంది పిరమిడ్ మాస్టర్ల యొక్క ఆర్థిక సహాయంతో ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయితే దాన్ని ముందుకు నడిపించడానికి ది పిఎంసి ట్రస్ట్ ద్వారా మరి అందరి పిరమిడ్ మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ దాన్ని అద్భుతంగా ముందుకు నడిపించడం కోసం ది పిఎంసి ట్రస్ట్ ఉంది. మరి దానికి ఎంతోమంది అంబాసిడర్లు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ దానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి యొక్క అనుభవాలు ముందుగా మరి ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్
హనుమంతరాజు గారి యొక్క మాటలు విందాం. మీ అందరి హృదయాల్లో ఉన్న పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి, మన చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, మా డైరెక్టర్స్కి అందరికీ నమస్కారం చెబుతూ, బిఎంసి గురించి చాలాసార్లు చెప్పాను. కొత్త డైరెక్టర్లు వచ్చారు, వాళ్ళ మాటలో ఎక్కువ ఎందాము మనం. కానీ ఒక షేర్ హోల్డర్స్ కానీ, ఒక అంబాసిడర్స్ కానీ, డిస్టిక్ ఇన్ఛార్జెస్ కానీ వీళ్ళందరూ లేకపోతే ఈ పిఎంసి లేదు, ఛానల్ లేదు. పత్రికారు అప్పుడు చెప్పారు ఇది బీబీసీని మించిపోతుందని. ఇప్పుడు 21 డిసెంబరు మెడిటేషన్ డే వచ్చింది. సార్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 21 డిసెంబరు, 15 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు ఈ యాగాలు. ఈ డేట్ పెట్టారు. అందుకనే సార్ చాలాసార్లు ఈ పిఎంసి బీబీసీ లెవెల్లో వెళ్తుంది అని ఎప్పుడు నొక్కాని చెప్పారు. సారు చెప్పిన ప్రతి మాట ఇప్పటికి నిజమైపోతుంది. కానీ అప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు ఎందుకు సార్ అలా చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, పిఎంసి తెలుగు ఉంది, పిఎంసి హిందీ ఉంది, పిఎంసి మరాఠీ ఉంది, పిఎంసి కన్నడ ఉంది, పిఎంసి తమిళ్ ఉంది, పిఎంసి అన్ని భాషల్లో. ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా పిఎంసి గ్లోబల్ వస్తుంది. ఈ భవిష్యత్తులో పిఎంసి ఇంకా డిఫరెంట్ లాంగ్వేజ్లో రావడానికి ఉంది. ఇంకా టెక్నాలజీ పెరిగే కొంది మనము ఇక్కడ పిఎంసి తెలుగు మాట్లాడినా కూడా చైనీస్ భాషలో కానీ, జపనీస్ కానీ, ఏ భాషలో అయినా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవడానికి స్కోప్ ఉంది. మీతోటి పిఎంసి గురించి చాలాసార్లు మాట్లాడాం కాబట్టి కొత్త డైరెక్టర్లు వచ్చారు. ఎక్కువ టైం తీసుకుంటే భావ్యం కాదు. కానీ పత్రికారి ఆశయాలు మనం తీసుకెళ్ళి మనం దీన్ని మహోన్నతమైన తీసుకొని ఎంతమంది చేర్పించాలి. ఎందుకంటే మొన్న ప్రేమనాథ్ గారు కలిశారు. అక్కడ కలిసి హనుమంతరాజు గారు, నేను అమెరికా వెళ్ళినప్పుడు 10 రాష్ట్రాలకు వెళ్ళాను. 10 రాష్ట్రాల్లో నేను క్లాసులు తీసుకున్నప్పుడు అడిగాను మీరు ఎలా వచ్చారు అని. పిఎంసి చూసి వచ్చామన్నారు. అబ్బా పత్రికారి కళ అంటే ఇది కదా, నెరవేరుతుంది కదా, అందుకని ధ్యాన జగత్తు మొత్తం అయిపోతుంది కానీ చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. సో ఇది మీలో షేర్ చేసుకున్నట్టు చాలా థ్యాంక్స్ పత్రికారికి, అమ్మగారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కర్తాలు ఇలా డెవలప్ అవ్వాలంటే పత్రి గారు మన విజయభాస్కర్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. మిగతా ట్రస్టీస్ కూడా వారి పరిధిల్లో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారండి. అందరికీ ఈ సందర్భంలో మన ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వాళ్ళకి, అట్టనే భాగ్యనగర ట్రస్టు వాళ్ళ మెంబర్స్కి, వీళ్ళందరికీ ప్లస్ మీ అందరికీ, షేర్ హోల్డర్స్కి, అంబాసిడర్స్కి, డిస్టిక్ ఇన్ఛార్జీలకి, సేవాదాలకు అందరికీ ఒక్కసారి నమస్కరించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే మన బాలకృష్ణ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మరి పత్రికారు ఉన్నప్పుడు ఎంతోమంది కొత్త వాళ్ళని మూమెంట్లోకి ఆకర్షితులయ్యేవాళ్ళు. పత్రికారి మాట విని, పత్రికారిని చూసి, సార్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంతోమంది కొత్త వాళ్ళు ఈ మూమెంట్లోకి వచ్చేవాళ్ళు. ధ్యానం నేర్చుకుని ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు అంటే అది పత్రికారి ఎనర్జీ. ఒక కొత్త మంది ధ్యానంలోకి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు, అది పత్రికారి ఎనర్జీ. మరి ఇప్పుడు అదేవిధంగా పిఎంసి ద్వారా ఎంతోమంది కొత్త వాళ్ళు, కొన్ని వేల మంది కొత్త వాళ్ళు ధ్యానంలోకి వస్తున్నారు. అందుకనే పిఎంసిని పత్రిజీ ప్రతిరూపం అని చెప్పేది. మన మూమెంట్లో హైయెస్ట్ ఎనర్జీ ఎక్కడుందంటే పిఎంసిలోనే ఉంది. లేనప్పుడు ఇంతమంది కొత్త వాళ్ళని పిఎంసి ద్వారా ధ్యానంలోకి రారు. ఎవరైతే పిఎంసితో కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఆ పిఎంసి ఎనర్జీనే హీల్ చేస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు పిఎంసితో కనెక్ట్ అవ్వండి. పిఎంసికి ఏ విధంగా నేను సపోర్ట్ చేయగలను అని ఆలోచించండి. పిఎంసిని సబ్స్క్రైబ్ చేయించవచ్చు. పిఎంసికి లో మీరు నాలెడ్జ్ని ఇవ్వచ్చు. మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయొచ్చు. పిఎంసి గురించి 10 మందికి చెప్పొచ్చు. మీరు ఎట్లాగైనా కానీ పిఎంసితో ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటారో ఆ పిఎంసి ఎనర్జీని మిమ్మల్ని హీల్ చేస్తుంది. స్పిరిచువల్గా మిమ్మల్ని మీరు డెవలప్ అవ్వడానికి గొప్ప అవకాశం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ రాంబాబు సార్.
పత్రి గారు స్టార్ట్ చేసిన అన్ని ప్రాజెక్టులు మనయే. ఒకటి తక్కువ కాదు, ఒకటి ఎక్కువ కాదు. అన్నిటికీ అందరం కలిసి వర్క్ చేస్తే వెరీ సింపుల్. అదే మన ప్రోగ్రెస్. అందరం కలిసి వర్క్ చేద్దాం అన్నిటికీ. థ్యాంక్ యూ. మరొక డైరెక్టర్ డైనమిక్ మేడం మహేశ్వరి మేడం. సో విజయభాస్కర్ రెడ్డి గారు ఎప్పుడు ఫ్యూచరిస్టిక్. ఫ్యూచర్లో ఏం చేస్తాము, ప్లానింగ్, ఏం జరగాలి అనేది ఇంపార్టెంట్. ఎస్ అన్న, వెరీ ఇంపార్టెంట్. సో మన గౌరవ ఫ్రెండ్స్ చెప్పినట్టుగా పత్రిజీ కళల రూపం పిఎంసి, పిఎస్ఎస్ఎం విస్తృత రూపం చూపించేది పిఎంసి. సో ఎన్ని ప్రాజెక్ట్స్ పిఎస్ఎస్ఎం ఒక పెద్ద చెట్టు అనుకుంటే దాని మొత్తం వేరు, ఆ ఫలాలు పిఎంసి. సో ఆ చెట్టులో అన్ని బ్రాంచెస్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనుకుంటే ఆ ప్రాజెక్ట్స్ అన్నీ చక్కగా ప్రజల వద్దకు వెళ్ళాలి, వాటి ద్వారా వారు లబ్ధి పొందాలి అంటే దాన్ని బాగా మనకు విస్తృతంగా తీసుకెళ్ళగలిగేది పిఎంసి. సో ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రేమ్నాథ్ సార్ నేను అమెరికా విజిట్ చేసినప్పుడు 14 రాష్ట్రాలు 49 సిటీలు తిరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక 85% మీరు ఎలా వచ్చారు ధ్యానంలోకి అన్నప్పుడు పిఎంసి ద్వారా రావడం జరిగింది, అది కూడా లాక్డౌన్ టైంలో అని. సో చాలా డిస్ట్రెస్తో, చాలా రకాల వర్రీతో, మనకి యూఎస్లో తెలుసు వాళ్ళు ఎన్ని రకాల ఛాలెంజెస్ ఎదుర్కొంటారో, అలాంటి టైంలో మాకు ఈ పిఎంసి వల్ల ఆ ప్రశాంతత పొందాము, ఒక క్లారిటీ వచ్చింది, హెల్త్ మీద వర్క్ చేసుకున్నాము. రూరల్ మాస్టర్ అనుభవాలు మాకు చాలా ఇన్స్పైరింగ్ అయింది. వారే ఈ ధ్యానం చేసి మారగాలేంది, మేమెందుకు మారలేము అనే ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అనేది చాలామంది అక్కడ ఫ్రెండ్స్ షేర్ చేసుకోవడం జరిగింది. సో పిఎంసి మనము అంటే త్వరితగతిన జనాల్లోకి వెళ్ళాలి అంటే, ఈ అన్ని ప్రాజెక్ట్స్ని తీసుకెళ్ళాలి అంటే ఈరోజు మనం చూసాం 85% మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో కొత్త ధ్యాన మిత్రులు ఉన్నారు. వారందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. సో వారందరినీ బాల్ వికాస్ దగ్గరకు వచ్చిన వాళ్ళు కానీ డైనింగ్ దగ్గర అడిగినప్పుడు పిఎంసితోనే వాళ్ళ కనెక్షన్ చాలామందికి మొదలైంది. అలాగే ఎంతోమంది జిల్లాల్లో ఉన్న మన సీనియర్ మాస్టర్స్ విస్తృతంగా వారు చేసిన ప్రచారం కానీ ఇవన్నీ కూడా ఈరోజు మనం కొత్త ధ్యాన మిత్రుల్ని సంపాదించుకోవడం జరిగింది. ఈ మూమెంట్ ఇంత ఫాస్ట్గా మనం స్ప్రెడ్ చేసుకొని, ఒక గురువు ఉన్నప్పుడు అన్ని సొసైటీలు చాలా బాగా రన్ అవుతాయి. ఒక గురువు శరీరం వదిలాక కూడా అంతే నిబద్ధతతో, అంతకి 10 నిబద్ధతతో ప్రతి పిరమిడ్ మాస్టర్ వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ని అంతటినీ మనము త్వరితగతిన జనాల వరకు చేర్చగలుగుతున్నాం. అలాగే సార్ సందేశాలన్నీ కూడా లాక్డౌన్లో వారు 40 సంవత్సరాల వారి కృషి, వారు చదివిన పుస్తకాల విజ్ఞానాన్ని పిఎంసి ద్వారా మనకి ఎవ్రీడే మెసేజెస్లో సార్ ఇచ్చారు. ఆ జ్ఞాననిధిని కూడా మనం పొందుపరుచుకున్నాం. సో ఇలా ఎన్ని రకాలుగా డబ్బు రూపంలో మనకు కనిపించకపోవచ్చు, అసెట్స్ రూపంలో మనకు కనిపించకపోవచ్చు, కానీ పిఎంసి ద్వారా మానవ వనరులు, ఆధ్యాత్మిక ఇంకా పరిణితి చెందిన మనుషుల్ని మనం సంపాదించుకున్నాం. అది మన ప్రగతి. సో అసెట్స్ ఈరోజు ఉంటాయి, రేపు కరుగుతాయి, కానీ పరిణితి చెందిన, ఆ ఆధ్యాత్మికంగా వికాసం చెందిన ఆ మిత్రులు ఈ ప్రపంచంలో శాంతికి, ఆ వైభోగానికి వారు మాత్రమే కృషి చేయగలరు. సో దానికే మన పిఎంసి. సో ఇంకా ఎంతోమంది మిత్రులు మాట్లాడాలి. మనందరం పిరమిడ్ సైనికులుగా, పత్రిజీ ఆశయాల కోసం పనిచేసేవారిగా, వారు స్థాపించిన ప్రతి సంస్థ అత్యంత అద్భుతంగా నడవాలి. దాని కృషి ప్రతి పిరమిడ్ మాస్టర్ మీద ఉంది. సో ఎంతోమంది ఇప్పుడు ఎంతో చక్కగా మనం సహాయ సహకారాలు అందించాము. ఇది మన పిఎంసి. దీన్ని ఎవరు కొంతమంది రిప్రజెంట్ చేస్తారు అంతే. ఇది మన అందరిది. ప్రతి షేర్ హోల్డరు, ప్రతి ఒక్కరూ ఆ పిఎంసి ద్వారా జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలి, మేము కూడా క్లాస్ చెప్పినట్టే అని సపోర్ట్ చేసిన ప్రతి పిరమిడ్ మాస్టరు, ప్రతి షేర్ హోల్డర్, అంబాసిడర్ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇలాగే మన సహాయ సహకారాలు కొనసాగిద్దాము. అద్భుతంగా మన పిఎంసిని ప్రగతి పదంలో తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరిబాబు గారు. అందరికీ నమస్తే. మనందరి పరమగురువు బ్రహ్మశ్రీ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి, ఈ పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు ట్రస్టీస్ మెంబర్స్ అందరికీ, ఇక్కడ అనేక విశేషమైన సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు.
పత్రిజీ సత్యాన్వేషణ మొదట్లో చాలా కాలం సమయం పట్టింది వారికి. 1979లో యూ ఫర్ అవర్ బుక్ ద్వారా వారు ఎన్లైట్ అవ్వటము, 1981లో వారి యొక్క గురువుగారు సదానంద యోగి గారిని కలవటం, వారి ద్వారా ఆనాపానసతి విద్యని అభ్యసించి ఎంతో సాధన చేసి వారి యొక్క జన్మ లక్ష్యం పర్పస్ తెలుసుకున్నారు. సో ఈ భూమి మీద ఏమిటి ఆ లక్ష్యం అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడిని కూడా ధ్యానిగా సాకారంగా మార్చడమే ఆయన జన్మ లక్ష్యమని వారు తెలుసుకొని మొట్టమొదట ఒక వ్యక్తికి ధ్యాన ప్రచారం చేయడానికి వారు 1 సంవత్సరం పాటు ఒక వ్యక్తి ఇంటి చుట్టూ తిరగటం అనేది మనం వింటూనే ఉన్నాం వారి మాటల్లో. అలాంటిది జేబులో 1 రూపాయి కూడా లేకుండా ప్రపంచంలో సుమారు 100 దేశాల్లో లక్షలాది కిలోమీటర్లు తిరుగుతూ కోట్లాది మందికి ధ్యానం అందించారు వారు. అలాగే మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా వేలాది మందికి లక్షలాది మందికి ధ్యానం అందించారు. మరి వెనుతిరిగి చూసుకుంటే వారందరూ కనిపించడంలా. ఎందుకు, దీని వెనుక ఏమిటి కారణం అంటే పత్రి గారు త్రిరత్నాలు అని 3 పాయింట్స్ చెప్పారు. ఏ వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఆ వ్యక్తికి ప్రతిరోజు సజ్జన సాంగత్యము కనీసం 1 గంట, స్వాధ్యాయము 1 గంట, ధ్యానం 1 గంట, ఈ 3 కంపల్సరీ అన్నారు. సో ఇవి మరి ఎవరి జీవితంలో రోజు సాగుతున్నాయి. ఇన్ని కోట్ల మంది వచ్చారు, వీరందరూ వచ్చి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. కారణం ఏంటంటే ఈ 3 ఎవరి జీవితంలో అయితే రోజు లేకపోయినాయో వారందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళటం అనేది జరిగింది. సో దానికోసమే పత్రిజీ నిరంతరము ఈ సజ్జన సాంగత్యాన్ని, ఈ స్వాధ్యాయాన్ని, ఈ ధ్యానాన్ని అందించడం కోసం పత్రిజీ యొక్క సృష్టించినటువంటి ఒక పాత అస్త్రమే పిఎంసి. వారు ఎప్పుడో దర్శించారు ఈ భూమి మీద జన్మ తీసుకున్నటువంటి మానవుడిలో ఉన్నటువంటి ఆ దివ్య చైతన్యాన్ని మేల్కొల్పుతుంది పిఎంసి అనేది వారు ఎప్పుడో 1996లోనే దర్శించారంట. దాంట్లో భాగంగానే 2018లో ఈ పిఎంసి ఛానల్ ఏర్పడింది. ఆయన ఒకటే చెప్పారు, ఇది బీబీసీ అవుతుంది అన్నారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో బీబీసీ నంబర్ 1 ఛానల్ అవుతుంది అన్నారు. దానికి నిదర్శనం మనం ఇప్పుడు చూడొచ్చు మాస్టర్స్. సో ఈరోజు తెలుగులో పిఎంసి ది బెస్ట్ ఛానల్గా ఉంది ఈరోజు. అలాగా నేషనల్ వైజ్లో కూడా చూసుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే బెస్ట్ ఛానల్గా ఉంది. కొద్ది కాలంలోనే మనం చూడగలుగుతాం. మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ యొక్క సహకారంతో పిఎంసి సాటిలైట్ అయ్యింది. ఇంత అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాం. మరి సార్ ఏం చెప్పారంటే దీంట్లో ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వేయొద్దు అన్నారు. మరి ఛానల్ ఎలా నడుస్తుంది అన్నారు. పిఎస్ఎస్ఎం మూమెంట్లో కొన్ని లక్షల మంది ప్రస్తుతం ధ్యానులు ఉన్నారు. 1 లక్ష మంది నెలకి 100 రూపాయలు వేయగలిగిన ₹1 కోటి వస్తుంది. 12 నెలలు 12 కోట్లు అద్భుతంగా నడిపించవచ్చు అని చెప్పారు. సో కాబట్టి మనందరి భాగస్వామ్యంతోనే పిఎంసి ఛానల్ నడవాలి అనేది పత్రిజీ యొక్క ఆశయం. వారి దగ్గరికి ఎంతోమంది పెద్ద కోటీశ్వరులు వచ్చారు. ఎప్పుడు కూడా వారు వద్దు అన్నారు, నలుగురితో నారాయణ అన్నారు. కాబట్టి ఎందుకనంటే ఇది ప్రపంచానికి జ్ఞానాన్ని బోధిస్తుంది. దీంట్లో ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యంతోనే ఛానల్ నడవాలనేది పత్రిజీ యొక్క ఆశయం మాస్టర్స్. సో కాబట్టి మనమందరం ఈ ఛానల్ని ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే ఏ ఛానల్ అయినా నడుస్తుందంటే కేవలం అడ్వర్టైజ్ వాటి మీద నడుస్తుంది. ఎటువంటి మనకు ఆదాయం లేదు. నడవాలంటే మన చేతుల్లోనే ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే పిఎస్ఎస్ఎం మీడియా యాజమాన్యము బ్రాండ్ అంబాసిడర్స్ అనేటువంటి వారిని తీసుకుంది. ఒక అంబాసిడర్ సంవత్సరానికి ఒక ₹50,000 ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉండాలి. అలాగే ఈసీఎస్ ద్వారా కూడా మనము పిఎంసికి ఆర్థికంగా సపోర్ట్ చేయొచ్చు. సో ఈరోజు పిఎంసి 180 దేశాల్లో సోషల్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ వెళ్తూ ఉంది. ఈరోజు 125 కోట్ల వ్యూస్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సో ప్రపంచంలో ఈరోజు మన దగ్గరున్నటువంటి ఈ కంటెంట్ ఎక్కడా లేదు. 1,00,000 వీడియోలు సుమారుగా ఈరోజు మన పిఎంసి ఛానల్లో ఉన్నాయి. 1,35,000 గంటల జ్ఞానం మన దగ్గర ఉంది మాస్టర్స్. ఇది ప్రపంచాన్ని మారుస్తుంది. కాబట్టి దయచేసి పిఎంసిని మనమందరం కూడా మీ యొక్క భాగస్వామితో ముందుకు తీసుకుపోదాం. పత్రిజీ యొక్క ఆశయాలని నెరవేరుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మరొక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ గారు. ముందుగా
ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీ గారికి, అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి ఇద్దరి పాద పద్మాలకు శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. అలానే పరిణిత పత్రి పరిమళ పత్రి వారి ఆత్మలు కూడా శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. మరి వేదికను అలంకరించినటువంటి మన కర్తాల మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారికి, మరి ధ్యాన మహాయాగం పూర్తికి సహకరించినటువంటి ప్రతి ఒక్క మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. మరి ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అండ్ ద పిఎంసి డైరెక్టర్, అలానే అంబాసిడర్స్, అలానే జిల్లా ఇన్ఛార్జీలు అందరికీ కూడా శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు పుల్లి రామ్మోహన్ రావు అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈ మూమెంట్లోకి వచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు పూర్తి కాబడింది. 17.5 సంవత్సరాలు హైదరాబాద్లో సిటీలో గురువు గారు ఎప్పుడుంటే వారితో నేను ఎప్పుడు సేవ చేసుకుంటూ ఉండేవాడిని. నేను గురువు గారికి ఒక సేవకుడిగా 17.5 సంవత్సరాలు వారితో ప్రయాణం చేశాను మాస్టర్స్. అయితే నేను తెలుసుకున్న సత్యం ఏమిటి అంటే, రామ్మోహన్ రావు మన ఏదైతే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఏదైతే ఉందో అది నడవాలంటే మనకు ఒక టీవీ కావాలండి. ఇది 2010లో చెప్పారండి. 2010లో హైదరాబాద్ నుంచి అక్కడ మన కడతాలకు వస్తున్నాము. డ్రైవర్ రాజు గారు, నేను, గురువు గారు రామ్మోహన్ రావు 2 క్వశ్చన్లు ఏవై అన్నారు. సార్ 2012 కలియుగం అంతా ఉంటున్నారు, ప్రతిరోజు రాత్రిపూట టీవీలో మోత మోగిపోతుంది, 2012 డిసెంబర్ అని ఒక సినిమా కూడా వచ్చేసింది సార్ అని చెప్పాను. ఏమీ ఉండదయ్యా, అంతా 2013 యాజ్ టీజ్ ఉంటుంది అన్నారు. మళ్ళా సార్ 2012 కల్లా ధ్యాన జగత్ అన్నారు. ఇది ఎలా సాధ్యపడుతుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తీసుకుంటే 1,10,00,000 మంది ఉన్నారు, వీళ్ళకి మనం ఒక 5% కూడా మనం ప్రచారం చేయలేకపోయాము, ఇది ఎలా జరుగుతుంది అని చెప్పాను. అడిగాను, అయ్యా బాబు 2012 డిసెంబర్ 31 వరకు మనం 50% చేస్తాము, 2013 జనవరి 1 నాడు మిగిలిన 50% ఒక్క నిమిషంలో రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం జరుగుతుందని వారి ప్రణాళిక చేశారు. దట్ ఈజ్ పత్రిజీ. మై డియర్ ఫ్రెండ్స్, రూపాయి ఖర్చు లేకుండా ప్రపంచం అంతా శ్వాస మీద ధ్యాస, పత్రిజీ అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ప్రచారం జరిగిపోయింది. మరి ఈరోజు మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను మిత్రులారా. మరి నేను 38.5 సంవత్సరాలు హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఏఈగా చేసి రిటైర్ అయ్యాను. గురువు గారు 2020లో విజయవాడ వచ్చినప్పుడు ఇంకా నీకు సర్వీస్ ఎంత ఉందంటే 2 సంవత్సరాలు అని చెప్పాను. నువ్వు డ్యూటీ చేయాలని చెప్పన్నారు. రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత 23లో మన మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ వారు అందరూ కూడా 23లో జ్యోతి తీసుకుని వెళ్ళాలి అన్నారు. నేను అనుకున్నాను తర్వాత గురువు గారితో ప్రయాణం చేయాలనుకున్న దానికి గురువు గారు ఫిజికల్గా లేకున్నప్పుడు కూడా ట్రస్ట్ వారి ద్వారా ఈ యొక్క ప్రయాణం చేయమని చెప్పి వారి యొక్క నా యొక్క సంకల్పానికి వారి దీవెనలు ఉన్నాయి కాబట్టి కర్తాలు వారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారు కాబట్టి వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞుల్ని. అయితే విషయం ఏమిటంటే 41 days 11,500 kilometers ఒకే వెహికల్లో ప్రయాణం చేశానండి. పత్రిజీ చైతన్య జ్యోతి తీసుకుని ఒకే వాహనంలో సింగిల్ వాహనంలో ప్రయాణం చేసి వచ్చాం, నేను, శివ, ప్రశాంత్ రెడ్డి అండ్ టీం. ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మేము దగ్గర ఒక 600 సెంటర్లు నేను టచ్ చేశానండి. అంటే పత్రిజీ సామ్రాజ్యం మామూలుగా లేదు, అది కూడా ఒక జిల్లాలో ఒక రూట్ మ్యాప్లో వెళ్తే 600 సెంటర్ల పైగా టచ్ చేశాము. అక్కడ కలిసిన వాళ్ళలో వేలాది మందిలో 90% ఓన్లీ పిఎంసి ఛానల్ చూసే మేము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం సార్ అని చెప్పారు. మరి ఈ యొక్క పిఎంసి ఛానల్ వలన మిత్రులారా, ఈవేళ గురువు గారు బాడీ ఫిజికల్గా లేకున్నప్పుడు కూడా ఈవేళ ఈ యొక్క మన మహాయాగం ఏదైతే కర్తాలో జరుగుతుందో మీరందరూ కూడా టచ్ చేయండి ఎవరినైనా సరే. అయ్యా మీరు ఎప్పుడు వచ్చారు, గురువు గారిని చూశారంటే అయ్యా మేము గురువు గారిని చూడలేదు ఫిజికల్గా, ఓన్లీ పిఎంసి ఛానల్ చూసే వచ్చామని చెప్పి ప్రతి ఒక్కరి నుంచి అంటే 90% పబ్లిక్ నుంచి ఇదే రిపోర్ట్ ఉంది. కాబట్టి మిత్రులారా, నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే మనం ఏదైతే ఈ యాగం ఉందో ఈ యాగానికి కూడా ప్రతిరోజు లక్షలాది మంది వచ్చి మరి టిఫిన్లు భోజనాలు అన్నీ చేసి వెళ్తున్నారు. మరి ఇక్కడ వీళ్ళు అద్భుతంగా అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు, చాలా ముమ్మరంగా చేస్తున్నారు ట్రస్ట్ వాళ్ళందరూ. దీనికి కూడా మనం అందరం కూడా హృదయపూర్వకంగా ఆర్థికంగా సహకరించాలి. అలానే మన అందరి బాధ్యత కూడా సార్, ఎక్కడ మన మహేశ్వర మహాపిరమిడ్లో యాగం జరిగినా, వశిష్ఠ గౌతమి పిరమిడ్లో అక్కడ ఉగాది సంబరాలు జరిగినా, మరి అలానే బెంగళూరులో కార్యక్రమాలు జరిగినా, జేతవరంలో జరిగినా, ప్రకృతి వ్యాలీలో జరిగినా కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా గురువుగారు ఉన్నప్పుడు చెప్పిన మాట ఏమిటాయంటే, అయ్యా మన కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా కూడా పిఎంసి ఛానల్ ద్వారా ప్రపంచానికి తెలవాలి అని చెప్పన్నారు. వారు చెప్పిన విధంగానే మరి ఈవేళ పిఎంసి ఛానల్ ద్వారా 180 దేశాలకు మన సమాచారం వెళ్తుంది మిత్రులారా. కాబట్టి మనం అందరూ కూడా పిఎంసి ఛానల్ని సహకరించాలని మీకు అందరికీ హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. అలానే ఈ పిఎంసి ఛానల్కి ఎవరైతే షేర్ హోల్డర్గా 3,700 మంది సహకరించారో వారందరికీ గురువుగారు లేవు, కానీ గురువుగారి తరఫున ఎవరైతే సహకరించే వారందరికీ కూడా శిరస్సు వంచి వారికి పాదాభివందనాలు చేస్తున్నాను మిత్రులారా ఈ సభాముఖంగా.
ఎందుకంటే వారు ఇచ్చినటువంటి ధనముతోటి 8 సంవత్సరాలు ఈ యొక్క పిఎంసి ఛానల్ అద్భుతంగా దిగ్విజయంగా జరిగింది. మరి ఇంకా గురువు గారు చెప్పినట్టు కూడా రాబోయే కాలంలో బీబీసీ ఛానల్ అయ్యే తీరుతుంది మిత్రులారా. మరి ఈ పిఎంసి ఛానల్ 8 సంవత్సరాలు షేర్ హోల్డర్స్ ఇచ్చినటువంటి ధనంతో ఎలా జరిగింది అనే దానికి మిత్రులారా, ఎవరు ఎంతమంది దేవుళ్ళు దేవతలు దీనికి కంట్రిబ్యూట్ చేశారు, ఏ రూపాయలు ఇంకా వేరేగా యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మార్కెట్ యాడ్స్ ద్వారా కానీ ఏ విధంగా ధనం వచ్చిందనే దానికి సంబంధించి A to Z వివరాలతోటి ప్రతి అక్షరము అంటే ఏజ్ పర్ అంటే మన ఖర్చు పెట్టి 100% దీనిలో లెక్కలు అన్నీ కూడా ఈ బుక్లో ప్రింట్ చేసి సావనీర్ అనే రిలీజ్ చేయబడింది మిత్రులారా. షేర్ హోల్డర్స్ ఎవరున్నా కూడా ఈ బుక్స్ కూడా అక్కడ మనకి పిఎంసి స్టాల్ ఉంది, ఛానల్ మన స్టాల్ ఉంది, అక్కడ తీసుకుని వెళ్ళవలసిన విజ్ఞప్తి చేస్తున్నాను. అలానే కొత్త వాళ్ళందరూ కూడా పిఎంసి ఛానల్ సహకరించాలి. అలానే ఇంతకుముందు మనం ఎక్కడైనా కూడా మెగా శాకాహార ర్యాలీలు జరుగుతున్నప్పుడు మరి మన కెమెరా వెళ్ళాలంటే కొంత ధనం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ధనం తీసుకోకుండా పిఎంసి ఛానల్ మొత్తం ఫ్రీ చేయడం జరిగింది. అంటే కెమెరామ్యాన్ లైవ్ కిట్ తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళకి ఓన్లీ అప్ అండ్ డౌన్ ఛార్జెస్ ఇవ్వమని చెప్పేసి అని ఈ కొత్త ట్రస్టీస్ డైరెక్టర్లు వచ్చిన తర్వాత అవన్నీ కూడా కొంచెం రిలీజ్ చేయడం జరిగింది. మరి అలానే మొన్న మేము ఈ ట్రస్ట్లోకి వచ్చిన 4 నెలల్లోనే తిరుపతిలో ఈవెంట్ జరిగింది. మరి దీనికి చైర్మన్గా ఉండేటువంటి జక్కా రాఘవరావు గారు కానీ, సంగీత బాబు గారు కానీ, అలానే దాట్ల హనుమంతరాజు గారు కానీ, మేము ట్రస్ట్ సభ్యులు డైరెక్టర్స్ అందరూ కలిసి 1.5 మంత్లో తిరుపతిలో ఈవెంట్ మా మిత్రులారా మీ అందరికీ తెలుసు. మా పత్రిజీ దివ్య ఆశీస్సులతోటి, వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా జరిగింది మిత్రులారా. మరి రాబోయే 2026లో ఈ పిఎంసి ఛానల్ గురించి డైరెక్టర్లు కానీ మరి అలానే ట్రస్టీస్ అందరూ కూడా షేర్ హోల్డర్సే కాదు కొత్త వాళ్ళందరినీ కూడా ప్రతి వాళ్ళందరిలో కూడా మేము 2026లో మొత్తం కలవటం వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ వివరించుకుంటూ సహకరించమని వేడుకుంటాము. అలానే రేపు జనవరి 26 నుంచి మరి పిఎంసి ఛానల్ తరఫున ప్రతి 2వ ఆదివారం ఆంధ్రాలో అలానే నెల 4వ ఆదివారంలో తెలంగాణలో భారీ శాకాహార ర్యాలీలు జరగాలనేది పిఎంసి ఛానళ్ళ వారి ఆధ్వర్యంలో జరగాలనేది మేము ఒక సంకల్పం చేస్తున్నాము. అలానే పిఎస్ఎస్ఎం అండ్ పిఎంసి వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మరి ఎవరైనా కూడా ఈ యొక్క ఏర్పాట్లు మీరు ఎవరైనా చేయాలంటే ముందుగా తెలియపరిచినట్లయితే మా వంతుగా మేము వచ్చి అన్ని విధాలా మేము సహకరిస్తాము. దయచేసి అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే పిఎంసి ట్రస్ట్ హనుమంతరావు గారు. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ పిఎస్ఎస్ మూమెంట్లో ఏది మొదలుపెట్టినా కూడా మరి అది ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. ప్రతిదీ కూడా అక్షరాల జరుగుతుంది. అలానే మరి ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలు ఈ ప్రపంచానికే అందాలా అని అనేక సార్లు పత్రికారు నాతో చెప్పడం జరిగింది. మాకు ఒక మీడియా కావాలి, మనకి మీడియాలో ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం వారి యొక్క పాఠ్య గ్రంథాలు ఈ ప్రపంచం అంతా చూడాలని అని చెప్పేసి అనేక సార్లు చెప్తే నేను కూడా పిఎంసి షేర్లప్పుడు ఒక ఖమ్మం జిల్లా తరపు నుంచి 1,40,00,000 మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి శైలజ మేడం, ఇక్కడ మాకు ఇల్లెందు రమేష్ గారు అంతా కలిసి మేము చేయడం జరిగింది. మరి ఆ షేర్ వాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క సభాముఖంగా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మరి వారి యొక్క ఏసుని యొక్క ఏదైతే పునాది ఉందో ఆ పునాదే ఈ రోజున మరి ప్రపంచానికి అందించాం. మరి ఇంకా ముందుకు దీన్ని తీసుకెళ్లాలంటే మనం ఎంతో కొత్త వాళ్ళు కూడా కృషి చేయాలి. మరి మేడం చెప్పింది ఇందాక పిఎస్ఎస్ మూమెంట్ అనేది ఒక చెట్టు అయితే దాని కింద ఉన్న ఏళ్ళు లాంటి ఈ యొక్క పిఎంసి కానీ ఇంకా సేవాదళ్ళు కానీ ఇలాంటి ఎన్నో మన దగ్గర ఉన్నాయి, ధ్యాన జగత్ కానీ. మరి అలాంటిది ఒక పిరమిడ్ మాస్టర్ ఒక ఊళ్ళో ఒక క్లాస్ నడుపుకుంటున్నా, ఒక పిరమిడ్లో ఓపెన్ చేస్తున్నా, ఒక వార్షికోత్సవం చేస్తున్నానంటే మరి పిఎంసి అక్కడికి వచ్చి తీసుకొని అది ప్రపంచానికి తెలియపరుస్తుంది. ఒక పెద్ద పాలేరులాగా ఒక ఇంట్లో ఒక ఆసామికి పాలేరు ఎలా ఉంటాడో ఒక పెద్ద పాలేరులాగా పనిచేస్తుంది పిఎంసి. మరి అలాంటి పిఎంసిని అందరం కూడా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరొక పిఎంసి ట్రస్ట్ మెకా వెంకటేశ్వరరావు గారు. సభకు నమస్కారం. మనందరి గురువు గారు ఒకసారి పత్రిక గారికి అందరూ చప్పట్లు కొడదాం. నేను 2003 నుంచి
పత్రి గారు పిరమిడ్ టీవీ పెట్టాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఏ విషయమైనా అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు, పట్టు పట్టక రాదు, పట్టి విడగా రాదు, పట్టి విడిసినైనా పడి సచ్చోడు మేలని. అలాగే ఆయన నేను 2003 నుంచి ఆయన పిరమిడ్ టీవీ పెట్టాలని ప్రయత్నం చేశారు. అది ఎవరు జెండా పట్టుకుంటారా అనుకున్నాను, ఆ జెండా హనుమంతరాజు గారికి దొరికింది. అది మన ఆయనకి ఎంతోమందిని ఎతికాడు ఆయన 2003 నుంచి. సో మరి ఆయనకి ఎన్నో మీటింగులు పెట్టాడు, కానీ అక్కడ మొదలైంది. సో అలాగా మరి పత్రి గారు మీ తర్వాత ఎవరైనా అడిగితే 1,00,000 మంది అని చెప్పాడు ఆయన. ఈ 1,00,000 మంది ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ 1,00,000 మంది పిరమిడ్ మాస్టర్లు ఆ పిఎంసిని బీపీసీ లెవెల్లో తీసుకెళ్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరూ మనం బీపీసీ లెవెల్లో తీసుకెళ్దామని మనం అందరం పట్టుబడదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ది పిఎంసి ట్రస్టీ మేనేజింగ్ ట్రస్టీ మాధవి మేడం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత అద్భుతంగా ధ్యానమాయాగానికి ఎన్నో వసతులు ఇంత అద్భుతంగా చేసిన అందరి మాస్టర్స్కి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి పిఎంసి ఛానల్ కోసం ద పిఎంసి ట్రస్ట్ అనేది సార్ పెట్టడం జరిగింది. అంటే సపోర్టివ్గా పిఎంసి ఛానల్ సపోర్టివ్గా ద పిఎంసి ట్రస్ట్ అని పెట్టడం జరిగింది. మరి ఆ పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్స్ని తీసుకోవడము ఈసీఎస్ ద్వారా మరి పిఎంసి ఛానల్కి సపోర్ట్ చేస్తుంది. మరి పిఎంసి ఛానల్ ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళకి ఎంతోమందికి ధ్యానాన్ని అందిస్తుంది. అంటే ప్రతిరోజు మనం వెళ్ళి వాళ్ళకి చెప్పలేం, వాళ్ళు పిఎంసి ఛానల్ చూసి ఎంతో అద్భుతంగా వాళ్ళు ఎదుగుతున్నారు. మొన్న నేను స్టేట్స్ వెళ్ళినప్పుడు పిఎంసి ఛానల్ చూసి ఎంతోమంది రావడం జరిగింది. మరి ఇక్కడ మనం ఎట్లా యాగాలు చేసుకుంటున్నామో అక్కడ వాళ్ళు అలా యాగాలు చేయడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళు సార్ని చూడలేదు, ఏం చూడలేదు, అయినా కానీ ఒక ఛానల్ ద్వారా, అంటే ఛానల్లో ఏముంది అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అనుభవం ఉంది, ప్లస్ సార్ మెసేజెస్ ఉన్నాయి, అంటే సార్ జ్ఞానం ఉంది. మరి అది అందరికీ అందించడం జరుగుతుంది. ఒక్కొక్కరి జ్ఞానం ఒక్కొక్కరికి జీవితాలని మార్చేస్తుంది. కాబట్టి మనం అందరం కలిసి ఛానల్కి సపోర్ట్ చేద్దాము, మరి ఇంకా దీన్ని ముందు తరాలకి అందిద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక పిఎంసి ట్రస్టీ శేషారత్నమ్మ మేడం. మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఆది గురువు సదానంద యోగేశ్వరుల వారి ద్వారానే మన గురువు గారు రావటం జరిగింది. ఆయనకి మనందరి తరఫున వేల కృతజ్ఞతలు తెలుపుకుందాము. అలాగే స్వర్ణమాల పత్రి మేడంకి కూడాను. ఈరోజు ఇక్కడ ధ్యాన మహాయాగం జరుగుతుంది అంటే అది చాలా గొప్పదే అని మనం ఎదురుగుండా చూస్తున్నాం. కానీ అందరూ మనకంటే ఎక్కువ లైవ్లో చూసి వాళ్ళు ఎలాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నారో. నాకు 5-6 ఫోన్లు వచ్చినాయి, స్టేట్స్ నుంచి కూడా వచ్చినాయి, టెక్సాస్ నుంచి. అసలు మహాయాగంలో మీరు కనపడలేదు, అక్కడ అందరూ ఎంతోమంది వచ్చారు, అసలు ఎంత బాగా చేస్తున్నారు అని అంటే, ఈ పిరమిడ్ మాస్టర్స్ అంటే మామూలు కాదు. ఇవంతమందితో కూడా సారు ఇంత గొప్ప పనులు చేయించడం అనేది ముందు సారు ఎనర్జీతో మనందరిని మనలో ఉండి నడిపిస్తున్నారు. ఈరోజు ఇంత పెద్ద పెద్ద ర్యాలీలు జరుగుతాయి. ఇవన్నీ సారు ఫిజికల్గా ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ జరుగుతాయి అన్నమాట. ఎందుకు అంటే ఆయన ఎనర్జీ మనందరిలో ఉంది, ఆయన మనందరిలో ఉండి నడిపించుకుంటున్నారు. అందుకని మనందరం కూడా ఆయన చెప్పిన దాన్ని ఏది తూచా తప్పకుండా ఆచరణ చేద్దామని మనవి చేసుకుంటున్నాను. మీ అందరికి కూడా కోటి నమస్కారాలమ్మా. అలాగే పిఎంసి అడ్వైజర్ గారపాటి కళాలక్ష్మి మేడం. అందరికీ నమస్కారం అండి. పిఎస్ఎస్ఎం విశ్వవ్యాప్తం అవ్వాలి అంటే పిఎంసి కావాలి. ఎందుకు? ధ్యానాంధ్రప్రదేశ్ బుక్ ఉంది, అలాగే అన్ని భాషల్లోనూ బుక్స్ ఉన్నాయి. అవి కొనుక్కుని చదవగలిగిన వాళ్ళే దాన్ని ఆస్వాదించి దాని గురించి తెలుసుకోగలుగుతున్నారు. కానీ పిఎంసి టీవీ, ఈ టీవీ లేని ఇల్లు కానీ సెల్ ఫోన్ లేని మనిషి కానీ లేరు ఇవాళ. వాళ్ళందరి ద్వారా మనకి పిఎంసి అనేది విశ్వవ్యాప్తం వ్యక్తికి వెళ్ళిపోతుంది. మరి అలా వెళ్ళుతున్నది అంటే దానికి కావలసిన వనరులు, దానికి కావలసిన వృద్ధి చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మనందరికీ పిఎంసి ఒక్కరోజుది కాదు, 2 రోజులది కాదు, మన ఊపిరి ఉన్నంత వరకు ప్రతి వ్యక్తి ఈ మూమెంట్ని పిఎంసి
ఇవాళతో అయిపోయింది అని కాదు, నిరంతరం 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 అది మనం దానికోసం ఖర్చు పెట్టాల్సిందే, దాని ఫలితాలని మనం పొందాల్సిందే. మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను. మనకి ఇప్పుడు శక్తిస్థల్ మన ముందున్న ఒక పని, ఒక ప్రాజెక్ట్. ఎందుకు అంటే మనం ఇప్పుడు గురువుకి మనం చూపించాల్సిన ఇష్టము, ప్రేమ, గౌరవము, బాధ్యత అన్నీ మనం ఆ శక్తి స్థలాన్ని అభివృద్ధి చేస్తూ తొందరగా దాన్ని పూర్తి చేసుకుని అది ప్రచారం జరగాలంటే అది కూడా మళ్ళీ పిఎంసి ద్వారా, విశ్వవ్యాప్తం ద్వారా ఇక్కడ అంత గొప్ప ప్రాజెక్టు మనకి ఆ శక్తి స్థల్ గురించి అందరము ప్రజెంట్ మనం దానికోసం కూడా చేయాలి. పిఎంసి అనేది ఒకరోజు చేసి ఆగిపోయేది కాదండి అది. ఎందుకంటే ఏ రోజు ఆగిపోతే ఆ రోజు దాంట్లో నుంచి మనకి ఆ సబ్జెక్ట్ రాదు. అది ఎప్పుడు ఆగకుండా, ఒక్క క్షణం కూడా దాని అభివృద్ధి ఆగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంది. థ్యాంక్ యూ. మరొక పిఎంసి ట్రస్టీ రాములు గారు. ముందుగా మన మనసులో, అందరి మనసులో గూడు కట్టినటువంటి పత్రిజీ గారికి ఒకసారి శిరోంచి నమస్కారం చేద్దాం. పిఎంసి 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 పత్రిక గారి మౌత్ పీస్, ఆయన నోట్లోకి ఏదొచ్చిందో అది పిఎంసి పలుకుతూ ఉంది. నా దృష్టిలో పిఎస్ఎస్ఎం అండ్ పిఎంసి రెండు కళ్ళ లాంటివి. ఏ కన్ను బాధ అయినా బాధ అవుతుంది, రెండు కలిసి ఉండాలి, రెండు కలిసి పనిచేయాలి, కలిసి ఉంటేనే ఉంటుంది. దాట్ మనం ఆల్రెడీ 2025 అనుకున్నాం ఫ్రెండ్షిప్ ఇయర్ అని. ఫ్రెండ్షిప్ ఇయర్ అంటే అందరికీ కలిసి ఉండాలని. అందుకే ఆయన మైత్రేయ బుద్ధుడు అయ్యాడు మన పత్రిజీ గారు. అలాంటి మైత్రేయ బుద్ధంగా మన నిర్ణయాన్ని ఇవ్వాలి ఏంటంటే కలిసి ఉండాలి, అందరితో కలిసి ఉంటేనే కలిసి సుఖం అని చెప్పారు. అట్లాగే కలికాలం ఉంటాం. కలికాలం ఏంటి అసలు? కలికాలం అంటే అందరితో కలిసి ఉండటమే కలికాలం. అది కాక ఇంకేం లేదు ఇక్కడ. కలికాలం అంటే అందరితో అన్ని రకాల మనుషులు ఉంటారు, అందరితో కలిసి ఉండాలి, అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి, అందరితో కలిసి ఉండాలి. అది మనం అలాగే ఆ ఫ్రెండ్షిప్తో కలిసి అందరూ ఫ్రెండ్షిప్ చేయడమే మనం అసలైన పిరిమాస్ అనుకుంటాం. థ్యాంక్ యూ. నాకు అవసరం ఉంది. ఖమ్మం డిస్టిక్ పిఎంసి ఇన్ఛార్జ్ కాటేపల్లి శైలజ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, వేదిక మీద ఉన్న ఆత్మ బంధువులందరికీ, ఈ యాగానికి వచ్చిన ప్రతి ఒక్క ఆత్మ ధ్యానులందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. మరి చక్కగా ఈ ధ్యాన యాగము మరి 9వ రోజు ఎంతో అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం. మరి దానికి మన విజయభాస్కర్ రెడ్డి గారు ఎంతో, మరి ఈ ట్రస్ట్ వాళ్ళు ఎంతో కృషి చేశారు. ఒకసారి వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ చేద్దాం మనం. పిఎంసి అంటే పిరమిడ్ మాస్టర్ ఛానల్. పిరమిడ్ మాస్టర్ ఛానల్ మనందరి ఛానల్, మనందరికీ బాధ్యత ఉంది. పిఎస్ఎస్ఎం ఒక వృక్షం అయితే దాని ఫ్రూటే పిఎంసి. మనమందరం కూడా పళ్ళ గురించి ఆలోచిస్తాం, చెట్టు గురించి పట్టించుకోము. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి. నిజంగానే పిఎంసి వల్లనే ఎంతో అభివృద్ధి చెందింది మన సొసైటీ. పిఎంసి ఎంతో ప్రచారం చేస్తుంది. మరి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు, మరి మన వాళ్ళు ఇంతకుముందు వార్షికోత్సవాలు అయితే, బర్త్డే విశేషాలు అయితే, మ్యారేజ్ డే విశేషాలు అయితే మనము మామూలుగా మనం డబ్బులు వెచ్చించి వాళ్ళని పిలుచుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు 15 రోజుల ముందు చెప్తే వాళ్ళే వచ్చి ఛార్జీలు ఇస్తే చాలు అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి వార్షికోత్సవానికి, మన పిల్లల బర్త్డేలకు, మ్యారేజ్ డేలకు మన విశేషాలు పంపిస్తే అద్భుతంగా చూపిస్తారు. ఎంతోమంది వాళ్ళ ఆశీస్సులు అందుతాయి. 183 దేశాలు మన పిల్లల ఆశీస్సులు అందుతాయి. మరి ఈ పిఎంసి ఎంత వర్క్ చేస్తుంది? ఎంతోమంది డైరెక్టర్లు కూడా మారారు ఇప్పుడు. మనందరి ఛానల్ కాబట్టి మనమందరం బాధ్యత వహిద్దాం. తర్వాత మేడం చెప్పినట్టు పత్రిజీ శక్తి స్థల్, మరి గురువు గారు షిరిడీలో బాబా ఉన్నప్పుడు పెద్ద గుర్తించలేదు. ఇప్పుడు షిరిడి అంటే పెద్ద ఒక పుణ్యక్షేత్రం, తిరుమల పుణ్యక్షేత్రం. అలానే ఎన్నో పుణ్యక్షేత్రాలు వాళ్ళు ఉన్నప్పుడు అంత వాల్యూ లేకుండా ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అవుతున్నాయి. అవన్నీ భక్తి మార్గంగా అంటే మన గురువుగారి ధ్యాన మార్గం. సత్యము ధర్మము మన దగ్గర ఉంది. సత్యం వద ధర్మం చెర
మరి ప్రపంచానికి చాటి చెప్పారు పత్రిజీ గారు. ఆయన Thank you. శక్తి స్థాయిలు మరి ఎంత సర్వాంగ సుందరంగా Thank you, madam. తీర్చిదిద్దాలని చెప్పేసి మన మరి మేడం గారు చెప్తున్నారు. PMC కాబట్టి దాన్ని కూడా మనం ఆస్వాదిద్దాం. తర్వాత ఇంకో విషయం మన డార్మెటరీ ఉంది, డార్మెటరీ కూడా మనం దానికి సపోర్ట్ చేద్దాం. పిఎంసి ఇవన్నీ కూడా మన ఛానల్ హెడ్ థ్యాంక్ యూ. చంద్ర గారు. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. మనం ఒక వ్యక్తి తాలొక సంకల్పం ఇంతమంది ఇన్ని లక్షల మంది ధ్యానులుగా మారి ప్రపంచం అంతా ధ్యానం చేరాలనేది ఒక అతని సంకల్పాన్ని ఈ రోజున మనం ఈ యాగాల రూపంలో వచ్చే జనాలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఎంతమంది ఒక అద్భుతమైన మార్గంలో ప్రయాణిస్తూ ధ్యానం చేస్తూ ఎన్ని లైఫ్లు మారాయి అన్న దాని మీద. ఇందులో పార్ట్గా మనకి పిఎస్ఎస్ఎం మూమెంట్లోని ఎంతోమంది ధ్యానులు వచ్చారు, ఎన్నో రకాల యజ్ఞాలు యాగాలు జరుగుతున్నాయి, ఎన్నో విభాగాలు ఉన్నాయి. సో అలాగే అందులో పిఎంసి అన్నది ఒక అద్భుతమైన విభాగం, అది అందరికీ తెలుసు. ఈ పిఎంసి దాదాపు మనకి స్టార్ట్ అయ్యి 8 సంవత్సరాలు గడిచింది. ఈ 8 ఏళ్లలో ఎన్నో మైల్ రాయిలు మనం దాటాం. పిఎంసిలో జరిగే రకరకాల కార్యక్రమాల ద్వారా రకరకాల ప్రోగ్రామ్స్ని మనం అందిస్తూ కొన్ని లక్షల మంది ధ్యానుల్ని ఈ రోజున మనం ఈ అలాంటి యాగాల్లో మనం కల్లారా మనం చూడగలుగుతున్నాం. దాదాపు 70-80% వరకు కొత్త ధ్యానులు వస్తున్నారంటే అది పిఎంసి ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు, ప్రచారాలు, మన మాస్టర్స్ అందరూ చెప్తున్న క్లాసెస్ ద్వారా, జ్ఞానం అందిస్తున్న ధ్యానం ద్వారా అందుతుంది. సో అయితే ఇక్కడ చాలామంది అందరూ మాట్లాడారు, చక్కగా అన్ని వివరించారు. నేను జస్ట్ ఒక 2 మినిట్స్లో మనం ఈ 8 ఏళ్ల ప్రయాణాన్ని ఈ పిఎంసి పత్రిజీ ప్రతిరూపం పిఎంసి అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని మనం రిలీజ్ చేయడం జరిగిందండి. సో దీంట్లో మనకి ఏంటంటే ఈ 8 ఏళ్లలో పిఎంసి ఎలాంటి యాక్టివిటీస్ చేసింది, ఇంతమంది ధ్యానులు, ఇంతమంది సహాయ సహకారాలు ఎలా అందించారు, వాళ్ళ తాలూకా ప్రతి ఒక్క రూపాయిని ఎలా పిఎంసి మనం ఖర్చు పెట్టడం జరిగింది, అట్ ద సేమ్ టైం వాటికి దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు జరిగాయి అన్నదాన్ని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో మీకు ఈ బుక్ తాలకు సంబంధించింది మన పిఎంసి స్టాల్లో మనకి అందుబాటులో ఉంటాయి, మీరు అందరూ కూడా తప్పకుండా తీసుకోవాలి. సో దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి ప్రతి ఆర్గనైజేషన్స్కి గురువు చాలా ఇంపార్టెంట్ కదండి. సో ఆ గురువు ఉన్నంతసేపు మనకి ఆర్గనైజేషన్ చాలా అద్భుతంగా ఎంతో గొప్పగా మనకు నడుస్తుంటాయి. కొన్నిసార్లు కొన్ని ఆర్గనైజేషన్స్ మాత్రం గురువు మనకి అందుబాటులో లేనప్పుడు, లేదంటే ఫిజికల్గా లేనప్పుడు ఆర్గనైజేషన్స్ నార్మల్గా ఉంటాయి. బట్ మనకి మాత్రం పత్రి సార్ ఫిజికల్గా అందుబాటులో లేకపోయినా కూడా పిఎంసి ద్వారా ప్రతిరోజు ప్రతి ధ్యానికి మనం పత్రిజీ తాలూక సందేశాలని, పత్రిజీ తాలూక జ్ఞానాన్ని మనం అందించగలుగుతున్నాం అంటే అది అద్భుతంగా పిఎంసి తాలూక ఒక గొప్ప వర్క్ అని చెప్పొచ్చండి. సో అలాగే ఏంటంటే పిఎంసి ఈ రోజున మనకి ఎన్నో దేశాల్లో మనం డిజిటల్ మాధ్యమాల ద్వారా మనం అందుబాటులో ఉన్నాం. అలాగే నెక్స్ట్ కేబుల్ నెట్వర్క్స్ ద్వారా దాదాపు 48 కేబుల్ నెట్వర్క్స్ ద్వారా మనం ఈ రోజున ప్రతి ఇంటికి మనం చేరుకుంటున్నాం. ఇంకా ఫ్యూచర్లో కూడా మరిన్ని గృహాలకి చేరాలని, మరిన్ని ఇంకా నెట్వర్క్స్ని పెంచాలనేది చాలా మా ఆలోచనలో ఉన్నాయి. అవి తప్పకుండా మనం అందరూ మీ అందరూ సహాయ సహకారాలతో నెరవేర్చాలన్నది ఆలోచన ఉందండి. సో అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన మన డైరెక్టర్స్ కానీ, ట్రస్టీస్ కానీ, అండ్ ఇన్ఛార్జెస్ కానీ, అంబాసిడర్స్ అండ్ ఎవ్రీవన్ చాలా అద్భుతంగా మనకి సర్వీస్ అందిస్తున్నారు. సో మన ధ్యానులందరూ కూడా మరింత పిఎంసికి సహకరించాలనేది మా ఆకాంక్ష అండి. సో నెక్స్ట్ మా ఫ్యూచర్ విజన్స్ కూడా ఏంటంటే పిఎంసిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే క్రమంలో ఇంకా పిఎస్ఎస్ఎంలో ఇంకా లోతుగా వెళ్ళి ఇంకా అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తూ ప్రతి ఒక్కరితో మమేకమై వాళ్ళ కావాల్సిన ప్రోగ్రామ్స్ని చేస్తూ ఏవేవైతే మన సొసైటీకి ఉపయోగపడే ఉంటాయో, అభివృద్ధికి ఉంటాయో అలాంటి కార్యక్రమాలు చేయాలన్నది మా మేజర్ ఎజెండాగా 2026 మాకు ప్లానింగ్ ఉందండి. సో అందులోని మీకు ఆల్రెడీ ఈ బుక్లో కూడా కొన్ని పెట్టడం జరిగింది, ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం, ఎలాంటి కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నాం అన్న దాని మీద కూడా. సో డిజిటల్గా చాలాసార్లు మేము చెప్పడం జరిగింది, కొన్ని లక్షల కంటెంట్ ఇవ్వడం జరిగింది కొన్నిసార్లు అన్నది. అంటే మనది ఏంటంటే మిగతా ఛానల్స్తో పోలిస్తే ఎక్స్పైరీ డేట్ లేని కంటెంట్ అండి. ప్రతి కంటెంట్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అది సినిమా కావచ్చు, పొలిటికల్ కావచ్చు, రకరకాలు. బట్ మన కంటెంట్కి ఏంటంటే ఎక్స్పైరీ డేట్ లేదు. ఒక 5 సంవత్సరాల తర్వాత చూసినా ఆ జ్ఞానం అద్భుతంగా అందరికీ అందుతుంది, ఒక 100 ఏళ్ళ తర్వాత చూసినా కూడా అందుతుంది. సో అందుకే మీరు అందించిన సహకారం ఏదైతే ఉందో ప్రతి రూపాయికి 100% న్యాయం జరిగినట్టే. ఏదైతే మీకు ఇచ్చిన కష్టం కానీ, మీరు ఇచ్చిన నమ్మకం కానీ, మీరు చూపించిన ప్రేమ కానీ అవన్నీ కూడా ఈ జ్ఞానం రూపంలో, ధ్యానం అందిస్తున్న కొత్త వాళ్ళ రూపంలో ఈరోజు ఇంతమంది, నేను చాలాసార్లు గ్రౌండ్ అంతా తిరుగుతున్నప్పుడు నేను వచ్చి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అవుతుంది ధ్యానంలోకి వచ్చి, సొసైటీలోకి వచ్చి.
ఎవరు పాత వాళ్ళు చాలా తక్కువ మంది కనిపించారు, అందరూ కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు. సో వీళ్ళంతా అసలు అంటే మళ్ళీ పలకరిస్తుంటే చేస్తుంటే అనిపిస్తుంది, ఇంతమందికి కదా మనం ధ్యానం అందించాం, ఇంతమందికి కదా పత్రిజీ సంకల్పాన్ని మనం చేరవేయగలుగుతున్నాం, ఇది కదా మన జీవితం ధన్యం అయింది కదా, అది పిఎంసి ద్వారా ఇలాంటి మా యజ్ఞాలు యాగాల ద్వారా చేయడం అనేది ఏ జన్మలో చేసుకున్న పుణ్యం కదా అనేది నాకు అనిపించిందండి అది. సో అలాగే ఈ పిఎంసి ద్వారా ఇంకా మరిన్ని కార్యక్రమాలు మేము అందించాలని తప్పకుండా కోరుకుంటున్నామండి. సో నెక్స్ట్ మాట్లాడతారు. హలో, అయితే గత నెల రోజుల నుంచి నేను పిఎంసి ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్తున్నాను. ముఖ్యంగా చందర్తోటి ఆనంద్తోటి చందర్తోటి ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాను. ఏది ఎప్పుడు చెప్పినా నోనడు. ఎన్ని ఏవీలు కానీ, ఇప్పుడు ఏవైతే గురువుల ఏవీలు కానీ, ఎంతోమంది మాస్టర్స్ ఏవీలు కానీ చాలా ఓపికతోటి సహనంతో నిజంగా ఐ కెన్ సే ఆ పిఎంసి ఆఫీస్కు బ్యాక్ బోన్ ఒకసారి చందర్కు, ఎందుకంటే ఆయన వర్క్ నేను చాలా దగ్గరికి వెళ్ళి చూశాను. గట్టిగా ఆ యువకుని, ఆ కొత్త యంగ్ మ్యాన్ను మనము నిజంగా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆనంద్. ఈ యజ్ఞానికి మాకు అద్భుతమైన అవకాశం కల్పించిన పత్రిజీ ధ్యాన కమిటీకి అండ్ ట్రస్ట్ వారికి కూడా కృతజ్ఞతలండి. మా టీం అందరూ కూడా సహకరించకపోతే నేను ఆ మాట మీకు చెప్పలేను సార్. నేను ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చారు కనుకే ఆ టీం మెంబర్స్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చేవాడు బట్టి నేను మీకు అంత ధైర్యంగా నేను చెప్పగలిగాను నేను. సో ముందుగా మా టీం అందరికీ కూడా థ్యాంక్స్, అందరికీ కూడా ప్రతి పేరు నాన్న. చలో చివరగా ఆనంద్ 2026 ఏం చేద్దాం? ఎస్ సార్. మాస్టర్స్, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం. పత్రిజీ యొక్క మహాసంకల్పం ఈ యొక్క పిఎస్ఎస్ఎంలోని 30 విభాగాలలో ఒకానొక విభాగం పిఎంసి. పత్రిజీ క్లియర్గా చెప్పారు పిఎస్ఎస్ఎం యొక్క మౌత్ పీస్ పిఎంసి అని. మాస్టర్స్, ఈరోజు ఆ పిఎంసి ద్వారా మనం ఎంతో అద్భుతంగా ప్రసారాలను అందించగలుగుతున్నాం. మరి ఈరోజు ఈ సక్సెస్ అంతటికి ప్రధాన కారణం పత్రి సార్. ఆ యొక్క సంకల్పానికి ఆ వ్యవస్థను రూపం ఇచ్చినటువంటి ఇంకొక వ్యక్తి దాట్ల హనుమంతరాజు గారు. దాట్ల హనుమంతరాజు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఈ యొక్క వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి యోధులు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ డైరెక్టర్స్, ది పిఎంసి ట్రస్ట్ ట్రస్టీస్, అలాగే ఎంప్లాయీస్. ఇక్కడున్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. రేయింబవళ్ళు సంబంధం లేకుండా పనిచేశారు. మహేందర్ ఒకసారి రావాలా? మహేందర్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈజ్ ద మాస్టర్. ఎంత సేవ, ఎంత వర్క్ అతను చేశాడంటే మాటల్లో చెప్పలేం. రాత్రి ఎన్ని గంటల వరకు పనిచేసేవాళ్ళు మీరు? 2-3 వరకు వర్క్ చేసేవాళ్ళం సార్. అది ఎర్లీ మార్నింగ్. పొద్దున్న స్టార్ట్ అయితే వర్క్ ఎర్లీ మార్నింగ్ 2-3. ఈరోజు మీరు చూస్తున్న ఇవన్నీ వర్క్ చేయాలంటే ఇంత పని చేస్తే కానీ కుదరదు. అలానే ఈరోజు ఒకప్పుడు మనం లాస్ట్ ఇయర్ 22 నెట్వర్క్లలో ఉన్నాం. ఈరోజు మనం 48 నెట్వర్క్లలో ఉన్నాం. కృష్ణప్రసాద్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, అలాగే సాయి, వీరిద్దరి యొక్క నేతృత్వంలో ప్రతి కేబుల్ నెట్వర్క్ పర్సన్కి మనం డబ్బులు కట్టాలి. కానీ మనం కేవలం 5 లేదా 6 వరకు మాత్రమే కేబుల్ నెట్వర్క్స్కి డబ్బులు కడుతున్నాం. మిగతా అన్ని డబ్బులు కట్టట్లేదు. అవన్నీ ఫ్రీగా తీసుకొచ్చిన ఘనత వీళ్ళదే. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్లకి. థ్యాంక్ యూ. అలాగే చందర్ ఒకప్పుడు ప్రోగ్రామింగ్ హెడ్గా ఉన్నారు, ఇప్పుడు ఛానల్ హెడ్ అయ్యారు. గట్టిగా చప్పట్లు కొడదాం చందర్కి. మాస్టర్స్, ఇక్కడ కూర్చున్న ప్రతి ఎంప్లాయ్, వీరందరూ వెనకాల నిల్చున్న ఈ ప్రతి ఒక్కళ్ళు, వీరందరూ రేయింబవళ్ళు వర్క్ చేస్తే, మనం దాదాపు 2 నెలల పాటు వర్క్ చేస్తే మనం ఈ కంటెంట్ అంతా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ప్లే చేసే కంటెంట్ అంతా చూడగలుగుతున్నాం. మరొకసారి ఈ మాస్టర్లందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ వ్యవస్థ ఇలా నడవాలి అంటే అందరూ సహకరించేటువంటి గొప్ప మాస్టర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్స్గా ఎవరైతే ఇప్పుడు బాధ్యత తీసుకున్నారో వారందరూ చేసేటువంటి వర్క్ వల్లే ఈరోజు ఈ వ్యవస్థ అద్భుతంగా నడుస్తోంది. వెరసి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ డైరెక్టర్స్ 15 మంది, ది పిఎంసి ట్రస్ట్ సభ్యులు 11 మంది, పిఎంసి అడ్వైజర్స్ 7 మెంబర్స్, అలాగే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్స్ 100+ ఉన్నారు. ఈరోజు ఈ టీం చూస్తే మొత్తం 60+. పిఎంసి యొక్క టీం వ్యవస్థ ఇది. ఇంత వ్యవస్థ పనిచేస్తోంది.
ఈ వ్యవస్థ అంతా పని చేయాలి అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇచ్చిన స్పందన, ఆ స్పందన వల్లే ఈరోజు 8 సంవత్సరాల దిగ్విజయంగా ప్రయాణం జరుగుతోంది పిఎంసి. ఒకసారి ఈ 8 సంవత్సరాల చరిత్రకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతి షేర్ హోల్డరు, ప్రతి అంబాసిడరు, ప్రతి ఈసీఎస్ కట్టిన ప్రతి పర్సను దయచేసి ఈ సావనీర్ దీన్ని మనం తీసుకుందాం. పత్రిజీ ప్రతిరూపం పిఎంసి దీన్ని మనం తీసుకుందాం. అలానే అక్కడ క్యాలెండర్ ఉంటుంది, క్యాలెండర్ కూడా తీసుకోవచ్చు. మాస్టర్స్ 2026 సంవత్సరంలో మనం వినూత్నంగా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్లో మనం వెళ్ళబోతున్నాం. ఇంతవరకు మనం ఒక విధానంలో మనం వెళ్ళాం, శాటిలైట్ వ్యవస్థ అనేటువంటి దాంట్లో మనం ఇంతవరకు వెళ్ళాం. ఇప్పుడు ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ దాన్ని అప్డేటెడ్ వర్షన్లో ఉన్నటువంటి టెక్నాలజీతో ప్రోగ్రామ్ యొక్క నిడివి తగ్గించి ప్రస్తుతం ఒకప్పుడు గంట వీడియోలు, 2 గంటల వీడియోలు, 3 గంటల వీడియోలు అంటే అందరు చూసేవాళ్ళు. ఇప్పుడు 1 మినిట్ రీల్కి వచ్చింది అది. ఆ యొక్క అప్డేటెడ్ వర్షన్ని దృష్టిలో పెట్టుకొని మనం 2026లో కొత్తగా మనం రూపకల్పన చేసుకోబోతున్నాం. 2 పిఎంసి యొక్క ఆర్థిక వ్యవస్థను బలపరచడానికి ఏవేవి చేయాలో అవన్నీ కూడా అద్భుతంగా ప్లాన్ చేశాం. 2026లో అవన్నీ చక్కగా మనం ముందుకు తీసుకెళ్తాం. 3 పిఎంసిలో ప్రోగ్రామ్స్ ఎంతో క్వాలిటీగా, ఎంతో అద్భుతంగా రావడానికి ఏమేం చేయాలో ఆ చర్యలన్నీ మనం 2026లో తీసుకోబోతున్నాం. ఒకప్పుడు ఇంత టీం ఒకప్పుడు లేదు, బట్ ఇప్పుడు ఇంత టీం ఉంది. ఈ టీంతో 2026లో మనం అద్భుతంగా వర్క్ చేయబోతున్నాం. మరి ఏది చేసినా ఆ సక్సెస్ అంతా పత్రి సార్ తర్వాత ఎవరిదయ్యా ఆ సక్సెస్ అంటే పిరమిడ్ మాస్టర్స్ది. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈసీఎస్ రూపంలో అయితేనేమి, బ్రాండ్ అంబాసిడర్స్ రూపంలో అయితేనేమి, పిఎంసికి స్పాన్సర్షిప్స్ రూపంలో అయితేనేమి, ఏ విధంగానైనా సరే వారిచ్చిన సహాయ సహకారాలే ఈరోజు పిఎంసి. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అనేది మా కోరిక ఒకటి. చెప్పండి సార్. ఎందుకంటే సరే వినూతనమైన కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళని ఎవరిని గుర్తించరు, ఎవరికి పరిచయం ఉండదు. వాళ్ళని వెతికి తీసి వాళ్ళ మీద రూరల్ మాస్టర్స్ డాక్యుమెంట్లు తయారు చేయండి. అంటే 50% నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అది వరల్డ్ వైజ్ పిఎస్ఎస్ ఏం చేస్తుంది. వైట్ కాలర్ అతను నేను ధ్యానం చేస్తే గొప్ప కాదు, వైట్ కాలర్ ధ్యానం ఎక్కడనో చేసుకుంటారు. అట్టడుగు స్థాయిలో ఉన్న మన బురదపాడు మేడం చేసాం. అట్లా ఒక 100 డాక్యుమెంట్లు తయారు చేస్తే దాన్ని హిందీ, ఇంగ్లీష్ చేసి ఒక వరల్డ్ వైజ్ ఒక యూట్యూబ్ ఛానల్స్లో రెవల్యూషన్ క్రియేట్ చేద్దాం. దానికి అయ్యే ఖర్చులో 50% నేను ఇస్తాను. దాన్ని ఒక ప్రాపర్గా ప్లాన్ చేసి అది చేస్తే ఒక పిఎస్ఎస్ఎంలో ఒక గొప్ప ఉద్యమం మాదిరిగా చేద్దాం. ర్యాలీస్ అవన్నీ చేద్దాం. ఫోటోగ్రాఫర్సు, కెమెరామెన్స్ మీ సేవ అసమాన్యం బాబు. మేమందరం ఉంటాం, వెళ్ళిపోతున్నాం, మీరు వెళ్ళిపోలేరు. మీరు పొద్దున్నుంచి సాయం దాకా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మీ హెడ్ కానీ రాజు కానీ అందరికీ, మీ అందరికీ ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు మాస్టర్స్. మీ కెమెరామెన్స్ అందరికీ ఈ సందర్భంలో మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్నే మన రామరాజు ఉన్నాడు అక్కడ డిజిటల్ హెడ్, అతను కూడా చాలా చాలా కష్టపడుతున్నాడు. సో వీళ్ళందరికీ ఇంకొకసారి మనసా వాచ కర్మన మీ అందరికీ థ్యాంక్ చెప్తున్నాను. పర్టికులర్లీ రామరాజుకి ప్లస్ మీ కెమెరామెన్ అందరికీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ భాస్కర్ రెడ్డి గారు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. వారు ఎప్పుడూ పిఎంసి బాగుండాలని కోరుకుంటారు. పిఎంసి బాగుంటేనే అందరికి తెలుస్తుందని కోరుకుంటారు. ఇక్కడే కాదు, పిఎంసి తెలుగే కాదు, పిఎంసి హిందీకి కూడా సార్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో మీ అందరి ముందు ఒకసారి భాస్కర్ రెడ్డి గారికి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సభా వేదికగా మాటిస్తున్నాను. పిఎంసి సరే వర్కింగ్ ఎలా ఉన్నా 100% నేనుగా హైదరాబాదు ట్రస్ట్ మనందరం ఈ పిఎంసిని, మన పిఎంసిని మనం సేవ్ చేసుకోవాలి, అద్భుతంగా నడుపుకోవాలన్నా గట్టిగా చప్పట్లతో మీ యొక్క దగ్గర రాములు సార్
హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు పిఎంసి టీమ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా పిఎంసి టీం అందరికీ. మరి ఆన్లైన్లో వీక్షిస్తున్న అందరూ కూడా మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పిఎంసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ పిఎంసిలో మీకు నచ్చిన వీడియోస్ అందరినీ మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేసి ఈ యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉండండి. మరి ఇప్పుడు పిఎంసి ద్వారా మనము ఏమేం జరుగుతున్నాయి అప్డేట్స్ డెవలప్మెంట్స్ అన్నీ తెలుసుకున్నాం కదా.